మీకు ఎప్పుడైనా పాజిటివిటీ చిరాకు పెట్టించిందా? కశ్యప్ నెగిటివిటీ చిరాకు పెట్టిస్తుంది కానీ పాజిటివిటీ చిరాకు పెట్టించడం ఏంటి? నేను మీకు ఒక ఉదాహరణ ఇస్తాను. మీరేదో స్ట్రగుల్ అవుతున్నారు, లేకపోతే మీరేదో బాధపడుతున్నారు, చాలా పెద్ద ఇబ్బంది వచ్చింది. అది పోయి మీ పక్క వాళ్ళతో షేర్ చేసుకున్నప్పుడు, మీ తోటి వాళ్ళతో షేర్ చేసుకున్నప్పుడు వాళ్ళ నోట్లో నుంచి వచ్చే ఒక యూజువల్ సెంటెన్స్ ఏంటంటే, ఏం కాదులేరా, బీ పాజిటివ్. మండుతుందా మనదా? మనం ఎంతో ఇబ్బంది పడుతున్నాం, చాలా పెయిన్ అనుభవిస్తున్నాం, చాలా కష్టంగా ఉంది. అటువంటి టైంలో ఆ బాధని, ఆ కష్టాన్ని షేర్ చేసుకున్నప్పుడు ఏం కాదు, ప్రతిదీ మనం పాజిటివ్గా చూడాలి, జరిగిందంతా మన మంచికే అనుకోవాలి అని ఇటువంటివి చెప్పినప్పుడు మనం నిజంగా సొల్యూషన్ గురించి ఆలోచిస్తున్నామా, లేకపోతే దేన్నన్నా మనం దాటేయటానికి ప్రయత్నిస్తున్నామా? ఒకసారి ఆలోచించండి. నేను మీకు ఒక ఉదాహరణ ఇస్తాను. ఇప్పుడు మీ ఇంట్లో ఒక గోడ క్రాక్స్ వచ్చినాయి, పగిలిపోయినాయి, బీటలు వారినాయి. మీరు దాన్ని బాగు చేయించుకోవటం మంచి ఆప్షనా, ఆ క్రాక్స్ని ఫిల్ చేసుకోవటం మంచి ఆప్షనా, లేకపోతే ఆ క్రాక్స్ కనపడకుండా ఏదో ఒక ఫోటో పెట్టేయటము, లేకపోతే ఒక పెయింట్ వేయటము మంచి ఆప్షనా? కశ్యప్ క్రాక్ కనపడకుండా దాచిపెట్టడం చూడటానికి మంచి ఆప్షన్ లాగా కనిపించచ్చండి, కానీ ఆ క్రాక్స్ని ఫిల్ చెయ్యకపోవటం చాలా చాలా డేంజర్ అండి. పాజిటివిటీ ప్రతిసారి పనికిరాదు. అసలు నిజంగా చెప్పాలంటే పాజిటివిటీలో 2 రకాలు ఉంటాయండి. ఒక దాని పేరు టాక్సిక్ పాజిటివిటీ, ఇంకొక దాని పేరు హెల్దీ ఆప్టిమిజం. టాక్సిక్ పాజిటివిటీ అంటే ఏంటంటే అది ఎలా ఉంటుందంటే చాలా ఫేక్గా ఉంటుంది. అంటే మనం ఎంతో ఇబ్బందుల్లో ఉన్నా కానీ ఏదో ఒక స్మైల్ పెట్టుకొని మొహం మీద, మీకు ఎప్పుడైనా అనిపించుండొచ్చు, నేను పాజిటివ్గా ఉంటుంటే చాలా ఫేక్గా అనిపించుండొచ్చు మీకు కదా. దీనికి కారణం మనం హెల్దీ ఆప్టిమిజంని సెలెక్ట్ చేసుకోకుండా టాక్సిక్ పాజిటివిటీని సెలెక్ట్ చేసుకుంటున్నాం.